జిల్లాల ఓటర్ల ముచ్చట మంచిగానే అరుచుకుంటున్నారు కదా మా బుచ్చన్న సంగప్ప. ఇలా బుచ్చన్నను ఖమ్మం జిల్లాకు, సంగప్పను వరంగల్ జిల్లాకు దోల్లం. ఇందా మరి ఏం చెప్తారనేది. రోజుకో జిల్లా కవర్ చేసుకుంటూ వస్తున్నారు కదా మా బుచ్చన్న సంగప్పలు. ఇక ఇయ్యాల మరి మా బుచ్చన్న ఖమ్మం పోయిండు, ఏం తిరుగుతుండో ఏమో. ఓ బుచ్చన్న ఇనొస్తున్నదా? హలో 1 2 3 4 హలో చెక్ 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 హలో హలో హలో. కరెక్టే ఉన్నది కానీ కానిచ్చినవా నాస్తా? ఓకే రమ్మానికి పెట్టవని. తర్వాత భోజనాలే పెడతారు కానీ ఆడ జనాలు ఏమనుకుంటున్నారో చెప్పినాక దీనే. ఇట్లా ఈసారి రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నావు, ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు? మా ఎంపీ నామనాగేశ్వర గారి సపోర్ట్. ఇంకా పక్కకున్నాయన ఏమంటుండు? ఇట్లా ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఎలక్షన్లో నిజంగానే ఖమ్మం జిల్లాల పార్టీలు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఏదైనా కానీ శుభ్రం పని చేసేవాళ్ళు కావాలి. ఏం శుభ్రమయ్యా తండ్రి, బట్టలా బాసాన్లా? ఒక పెద్ద ఆయన ఉత్సాహంతో ముందుకు వస్తున్నాడు. మాట్లాడి మరి ఏం చెప్పదలుచుకున్నాం రాజకీయాల మీద? తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కర్రబట్టి కాసేవాడు ఒక కేసీఆర్. ఏకవాక్య తీర్మానమా? ఇంకాడేదో ఓటర్లు ఉన్నట్టుంది కదనే. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? ఖమ్మం జిల్లా రాజకీయాలు ఎట్లా ఉన్నాయి సార్? ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? ఎంపీ నామనాగేశ్వరరావు గురించి ఈసారి ప్రత్యేకంగా ప్రజల్లో అతనికి వ్యతిరేకత భావాలు ఉన్నాయి. శబాష్, బాగా చెప్పినావు. ఎన్నికలు ఎట్లయితాయో అడిగే బుచ్చన్న. ఇవాళ ఉన్న ఈ రాజకీయాల పైన మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది అత్యంత నైతిక రాజకీయ పతనానికి ఇవాళ నాందిగా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అట్లెందుకు అనిపిస్తుంది నీకు? ఎందుకంటే ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోబోతున్నది అనే విషయం ఈనాటికి స్పష్టం కాలేదు. గదైతే కరెక్ట్ అయితే గాయనేమో ఆవేశంతో ఊగిపోతున్నాడు. జిల్లాలో రాజకీయ పరిణామాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. అంటే ఎవలా దుర్మార్గులు? పదవుల కోసం, తన రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు ఇలా బీసీ కార్డుతోనే నీ పాడుగాను దావత్కు పోతుంటే నెత్తి మీద బలిపడ్డట్టు గాయన పేరెందుకు తీసినవా అమ్మా నడమ? చెప్పన్నా జరా ఫ్రెంచ్ గడ్డం. ఒక్కొక్కళ్ళు ఒకవేళ సొంతంగా చేసే ధైర్యం దమ్ము ఉంటే ఏ పార్టీలు కూడా పొత్తులు పెట్టుకోకుండా డైరెక్ట్గా పోటీ చేసి ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవాలి. మంచిగా చెప్పినావు మా బుచ్చన్నట్టు బాయ్. ఇక్కడ హోటల్లో వంట చేస్తున్నారు, వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి టిఫిన్ చేస్తున్నట్టుంది. నువ్వు కూడా కానియకపోయినావు మరి. అక్క ఏం చేస్తున్నావు? వంట పూరీలు చేస్తున్నావా, చపాతీలు చేస్తున్నావా? జర పెట్టమ్మా మా బుచ్చన్నకు పూరీలు ఆలుగడ్డ కూర అంటే పానము. పనిలే పని పూరీలే కాదు, ఏ పార్టీ కేసుదో కూడా అడుగు మరి ఓటు. నీ పరిస్థితి మారాలంటే నిజంగా ఏ పార్టీ వస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నావు అనుకుంటున్నావు? తెలుగుదేశం పార్టీ వస్తే మంచిగా వస్తుందని. మాట్లాడవా? నీకేం బాధలు లేవు, ఏం లేవు? చక్కెర లేకుండా షాయి, నీళ్లు లేకుండా పాలు ఉంటాయి గాని బాధలు లేకుండా మనుషులు ఉంటారే. కానీ బాధలు పట్టించుకునేటోళ్ళే ఉండరు. బాధలున్నాయి, ఇంటి సమస్యలు అన్నీ ఉన్నాయి, కానీ ఎవరు తీర్చే వాళ్ళు లేరు. ఎవరైనా పోయి చెప్పుకుందామన్నా కూడా సర్లే తర్వాత చూస్తామంటారు, కానీ వచ్చి పట్టించుకోరు. అవును, గాడనే అపరకాలి రేణుకా సోదరం ఉన్నది కదా, ఆమెకు చెప్పుకోమను బాధలు. చౌదరి ఉంది కదా, మహిళా నాయకురాలు ఉన్నా కూడా ఆమె బిజీలా ఉంటుంది. ఫస్ట్ వరకు బాగానే తిరుగుతారు రేణుకా చౌదరి కూడా, తర్వాతకి ఏం పట్టించుకుంటారు? పాపం అక్కడ పబ్లిక్ కు సలసల గాగుతున్నట్టుంది రక్తం. ఇంకా పటాపట అడిగే ఇక తతిమోలని. ఏమనుకుంటున్నావు రాజకీయాల గురించి? ఏమనుకుంటున్నావు? ఏం చేస్తే బాగుంటది పార్టీలో అని ఫీల్ అవుతున్నావు? వాస్తవానికి జగన్ పార్టీ ఏంటంటే దోచుకునే పార్టీ. పెదానా ఏం తింటున్నావా? ఈ బోనాలు తింటాను, ఏం తింటానే. జనాలు మారరు. ఈ సీసాలు డబ్బులు వాడిస్తాడు, ఈడు తీసుకున్నాడు, ఈడిస్తున్నాడు, వాడు తీసుకున్నాడు. వాడు 5 సంవత్సరాల పరిపాలన వాడు కుమ్ముకుంటాడు. ఈ లోపల బోండాలు తినుకుంటా బోల్ట్ గా మాట్లాడిన పోకినేవలో. అది ఖమ్మం జిల్లాల పరిస్థితి. మస్తు చూపెట్టిండు మా బుచ్చన్న. మరి మా సంగపేడి వరంగల్ పోతా అని చెప్పాడు మరి. అబ్బా ఎంత ఎర్రగున్నాయి మిరపకాయలు. బాగానే కూర్చున్నావు అయ్యా, వస్తలేదు నీకు దగ్గు? అదేంది ముక్కులకెళ్ళి కారుతున్నట్టుంది పాపం. హరేదే సంగపన్న లేవే, లేచి 4 ముచ్చట్లు చెప్పు. ఎట్లుంది వరంగల్ మిర్చి యార్డ్ల పరిస్థితి? రైతులు ముఖ్యంగా చాలా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారట? మాట్లాడిపియాలతోటి. మీకు మిమ్మల్ని ఆదుకునే పార్టీ ఏమైనా కనిపిస్తుందా? టీఆర్ఎస్ కాంగ్రెస్ అంటారు ఎక్కువ. రైట్ నెక్స్ట్ ఇంకేవాళ్ళు? మీ రైతులకు సంబంధించి ఏ పార్టీ ఆదుకుంటుంది అనిపిస్తుంది? ఎవరి మీద ఆశలు ఉన్నాయి మీకు? ఏ పార్టీ అనుకున్నా కానీ అది భగవంతుడే దేవుడు. ఏ పార్టీ అనేది కూడా పక్క ఏం చెప్తాం. ఇప్పుడు పార్టీ నీ చేత అది చేత అంటారు, అనగానే ఏమన్నా ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉందా? వాస్తవం చెప్పినవే పెద్ద ఆయన. మరి వీళ్ళకేం కావాలని అడిగే సంగపన. ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్ లో నాయకులందరూ ఓట్ల కోసం వస్తున్నారు, మీరు వాళ్ళకి ఏం డిమాండ్ చేస్తారు? రోడ్లు బాగాలేవు మాకు. ఈ మార్కెట్కి వచ్చేసరికి ఆడ పంటలు దిగుబడి తక్కువ వచ్చినాయి. మరి ఎవరు తీరుస్తారట అలా బాధలు? రాబోయే గవర్నమెంట్ ఏం తీర్చాలనుకుంటే, ఏం సమస్యలు తీర్చాలనుకుంటున్నారు? ఏమి చేస్తున్నా రైతు మాత్రం ఒడిగిన పడేట్టున్నది. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అన్యాయమే, కానీ
న్యాయం అయితే జరుగుతలేదు, అది మాత్రం వాస్తవం. పాపం రైతుల గోసన్నట్టున్నది కదా అటు దిక్కు. లాస్ట్ కు ఏమంటావు ఇప్పుడు? ఇక కానీ ఇప్పటికి రైతుల నీళ్ళు లేవు, తర్వాత యువకులకు ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంది. నువ్వు దబ్బున పోయి బకి నీళ్లతో తానం చేయిపో, మిరపకాయల ఘాటుకు ఉస్సా అంటున్నావు. ఇగో ఇది వరంగల్కెళ్ళి సంగప్ప సంగతి.